హైదరాబాద్లోని యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అక్రమంగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లుగా పోలీసులు గుర్తించారు. 10 కొరియర్ సంస్థల నుంచి 2 ఏళ్లలో 100 కోట్ల రూపాయల డ్రగ్స్ తరలించినట్లు తేల్చారు. మారుతి కొరియర్స్ ద్వారా యూనివర్సిటీ విద్యార్థులు గంజాయి తెప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పుష్ప సినిమా తరహాలో పుస్తకాలు, గాజులు, మెడిసిన్ ముసుగులో డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొరియర్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేశారు. పబ్ యాజమాన్యం ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలపై కూడా సోదాలు చేస్తామంటున్న నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రూపేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడితే చాలు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు నార్కోటిక్ బ్యూరో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ ముఠాలపైన నిఘా పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలోనే విద్యార్థులపైన కూడా నిఘా పెట్టారు, యూనివర్సిటీలపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నట్టు గుర్తించి ప్రస్తుతం వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎస్పీ రూపేష్ గారు ఒకసారి మాట్లాడదాం. సార్, ఒక ప్రముఖ యూనివర్సిటీలో మీరు అక్కడికి వెళ్ళి సోదాలు చేసిన సమయంలో విద్యార్థులు అక్కడ గంజాయి సేవించినట్లు కొంత మీరు ఇన్పుట్స్ కూడా సేకరించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఏంటి? హైదరాబాద్కి డ్రగ్ పార్సల్స్ ఏమొస్తున్నాయని వెరిఫై చేసాము. దాంట్లో భాగంగా ఒక 2 పార్సల్స్ స్టూడెంట్స్కి రిసీవ్ అయినట్టు తెలుస్తుంది. వాటిని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి అదే కాలేజీలో 2 స్టూడెంట్స్ పెడ్లర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. దాంతోపాటు బయట కూడా 2 ఇదే పెడ్లింగ్ చేస్తున్నారు. సో వాళ్ళని బట్టి వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ కాంటాక్ట్స్ ఇవన్నీ చేస్తే మనకు ఒక 50 మంది అనుమానితులు బయటపడ్డారు. గత కొంతకాలంగా మీరు గతంలో కూడా చాలా మంది ఈ పార్సిల్స్ ఇచ్చేటువంటి కొరియర్ సెంటర్లు కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ కొంతమంది కొరియర్ సెంటర్ల వాళ్ళు కూడా కుమ్మక్కయ్యి ఈ వేరే వస్తువుల మాటను కూడా ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి నిఘా పెట్టడం జరిగిందా? అన్ని కొరియర్ కంపెనీస్ అన్నిటితో కూడా కాంటాక్ట్లో ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఈ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొరియర్ కంపెనీ సైడ్ నుండి కూడా నెగ్లిజెన్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా కేసు పెడతాం. సార్, ముఖ్యంగా ఈ విద్యార్థులు ఎంతమంది ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించినట్లు ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది? వారికి సంబంధించి ఏమైనా కౌన్సిలింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎవరెవరైతే ఉన్నారో ఇది ఓన్లీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నేమ్స్ వస్తే డెఫినెట్లీ కేసు పెట్టాలా, లేదంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలా, డిఎడిక్స్ సెంటర్ పంపాలనేది గ్రావిటీని బట్టి డిసైడ్ చేస్తాం. ముఖ్యంగా ఫైనల్గా సార్, ఈ మహేంద్ర యూనివర్సిటీ అనేటువంటి పేరు మోసినటువంటి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో ఈ విద్యార్థులు ఈ విధంగా చేస్తున్నారనేటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎలాంటి సమాచారం లేదా? అంటే వీళ్ళు కళ్ళుగప్పి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏంటి సార్? అక్కడ ఉన్నటువంటి మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏం విషయాలు బయటపడుతున్నాయి? అంటే మేనేజ్మెంట్కి ఐడియా లేకుండా పోవచ్చు, బట్ సెక్యూరిటీ గార్డ్స్కి కింది స్థాయి సిబ్బందికి మాత్రం ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. బట్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేసి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. సో అక్కడ మిస్ అయింది. సో ఇప్పటికైనా మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక లెసన్ లాగా తీసుకొని కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటే బాగుంటుంది. సరే, ఈ మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ చేస్తే కొత్త విషయాలు బయటపడ్డాయి. దాంతోపాటు ఈ పబ్బుల్లో కూడా వీళ్ళు వెళ్ళి ఈ డ్రగ్స్ను కన్జ్యూమ్ చేసినట్లు కొంత సమాచారం ఉంది. ఈ పబ్బులు ఏంటి, ఆ పబ్బుల్లో ఈ డ్రగ్స్ని ఎట్లా అనుమతిస్తున్నారనేటువంటి వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లో ఉందా సార్? పబ్లో పాత్ర అనేది చూస్తున్నాము. చాలామంది బయట కన్జ్యూమ్ చేసి పబ్స్కి వస్తున్నారా లేదా పబ్లో కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది. సో ఒకవేళ పబ్స్లోనే కన్జ్యూమ్ చేస్తున్నారు, పబ్స్ అలౌ చేస్తున్నారంటే వాళ్ళ పబ్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. బట్ ఈ కేసులో ఏంటంటే ముందే కన్జ్యూమ్ చేసి పబ్కి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఫైనల్గా సార్, అంటే కేవలం మహేంద్ర యూనివర్సిటీనేనా, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమైనా యూనివర్సిటీస్ కానీ, కళాశాలలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు ఏమన్నా సమాచారం ఉందా? అక్కడ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నట్లు ఏమన్నా? చాలా వరకు అంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్కి 1908కి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటన్నింటిని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైతే మనకు ఇట్లాంటి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఖచ్చితంగా అది ప్రియారిటీగా తీసుకుని చెక్ చేస్తాం. నార్కోటిక్ బ్యూరో కూడా పూర్తి స్థాయిలో వీరికి వచ్చినటువంటి కంప్లైంట్లు సమాచారం ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.